వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన ఉగాదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే తెలుగు నూతన సంవత్సరానికి విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజుగా భావిస్తారు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో ఈ పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఈ పండుగను గుడి పడ్వా అని పిలుస్తారు. అయితే అసలు ఉగాది అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఉగాది అనే పదం ఉగస్య ఆది అనే దాని నుంచి వచ్చింది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆది అనగా మొదలు. ప్రపంచం జన్మాయుషులకు మొదటి రోజు కనుక ఇది ఉగాది అయ్యింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం అనగా సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అనే పేరు అయింది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది తెలుగువారి నూతన సంవత్సరంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ. తెలుగువారే కాదు, హిందువులందరూ ఈ పండుగను ఆచార సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరపు తొలి రోజుగా ఉగాదిని హిందువులు భావిస్తారు. ఇక వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్య అవతారధారిగా విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ దినంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. కాగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, సృష్టి ఆరంభించిన సంకేతంగా కూడా ఉగాది జరపబడుతుందని చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లాడు. ఈ కారణాన ఆ యోధుని స్మృత్యర్థం కూడా ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం చెప్పబడుతుంది. ఏది ఏమైనా మానవాళిలో నూతన ఆశయాలను, ఆలోచనలను అంకురింపచేసే శుభదినంగా కూడా ఉగాది ఖ్యాతిగాంచింది. శిశిర ఋతువు ఆకులు రాల్చే కాలం. ఆ శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతూ ఉంటే ఆ కోయల గానం చెవులకు వీణులు విందుగా ఉంటుంది. ఉగాది రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజున నూతన పనులు ప్రారంభించడం పరిపాటైంది. ఈ రోజున తినే ఉగాది పచ్చడి నూతన సంవత్సరంలో జీవితంలో వచ్చే అన్ని రుచులను ఆస్వాదించాలి అనే జీవిత సత్యాన్ని చెప్పకనే చెబుతుంది. ఉగాది రోజున ప్రజలు ప్రాతకాలాన్ని లేచి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో తమ దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగలో చాలా ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. మధురం, ఆమ్లం, లవణం, కటు,
తిక్త, కషాయమని 6 లక్షణాలు వీటిల్లో కలగలిపి ఉంటాయి. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు చెప్పకనే చెబుతూ తెలియజేస్తోంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలుగునవి వాడుతూ ఉంటారు. ఈ పచ్చడి తినేప్పుడు ఏ లక్షణం నోటికి ఎక్కువగా తగిలితే అదే సంవత్సరం అంతా జీవితంలో ఉంటుంది, సిద్ధంగా ఉండండి అన్నట్లు కొన్ని చోట్ల అంటూ ఉంటారు సరదాగా. ఇక ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడవగా చాలా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడవ పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళులు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలులు పోయాల్ బైశాఖ్ గాను జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలేమీ లేవనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, ఆదాయ ఫలాలను స్థూలంగా తాము తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలు సుముఖత చూపుతారు. ఈ విధంగా సర్వత్రా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా కూడా ఉగాదిని చెప్పడం జరుగుతోంది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది. మరి 2025వ సంవత్సరాన్ని విశ్వావసునామ సంవత్సరంగా పిలుస్తున్నారు. అసలు ఈ పేర్లు ఎలా పెడతారు? ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని పండితులు అంచనా వేస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాదితో తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. చాంద్రమానం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. వాటి పేర్లు ఏంటి, వాటి అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి సంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రమాసం, మొదటి తిథి పాడ్యమి. తెలుగు వారికి జనవరి 1 నుంచి కాకుండా ఉగాది నుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారంగా తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెబుతారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతన్ని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెబుతారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుందని పండితుల విశ్వాసం. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇలా ఉన్నాయి. ప్రభవ, యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. విభవ, సుఖంగా జీవిస్తారు. శుక్ల, సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. ప్రమోద్యుత, అందరికీ ఆనందాన్నిస్తుంది. ప్రజోత్పత్తి, అన్నిట్లోనూ అభివృద్ధి ఉంటుంది. అంగీరస, భోగాలు కలుగుతాయి. శ్రీముఖ, వనరులు సమృద్ధిగా ఉంటాయి. భావ, ఉన్నత భావాలు కలిగి ఉంటారు. యువ, వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. దాత, అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఈశ్వర, క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బహుధాన్య, దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. ప్రమాది, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. విక్రమ, పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. వృష, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చిత్రభాను, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వభాను, క్షేమము ఆరోగ్యము. తారణ, మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. పార్థివ, ఐశ్వర్యం సంపద పెరుగుతాయి. వ్యయ, అతివృష్టి అనవసర ఖర్చులు. సర్వజిత్తు, సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. సర్వదారి, సుభిక్షంగా ఉంటారు. విరోధి, వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం.
వికృతి, ఈ సమయం భయంకరంగా ఉంటుంది. ఖర, పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. నందన, ప్రజలకు ఆనందం కలుగుతుంది. విజయ, శత్రువులను జయిస్తారు. జయ, లాభాలు, విజయం సాధిస్తారు. మన్మద, జ్వరాది బాధలు తొలగిపోతాయి. దుర్ముఖి, ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు. హేవలంబి, ప్రజలు సంతోషంగా ఉంటారు. విలంబి, సుభిక్షంగా ఉంటారు. వికారి, ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది. శార్వారి, పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్లవ, నీరు సమృద్ధిగా ఉంటుంది. శుభకృత, శుభాలు కలిగిస్తుంది. శోభకృత్, లాభాలిస్తుంది. క్రోధి, కోపం కలిగిస్తుంది. విశ్వావసు, ధనం సమృద్ధిగా ఉంటుంది. పరాభవ, ప్రజల పరాభవాలకు గురవుతారు. ఫ్లవంగా, నీరు సమృద్ధిగా ఉంటుంది. కీలక పంటలు బాగా పండుతాయి. సౌమ్య, శుభ ఫలితాలు అధికం. సాధారణ పరిస్థితులు ఉంటాయి. విరోధికృత్, ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. పరిధావి, ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదీచ, ప్రమాదాలు ఎక్కువ. ఆనందంగా ఉంటారు కానీ ప్రజలు. రాక్షస, కఠిన హృదయం కలిగి ఉంటారు. నల, పంటలు బాగా పండుతాయి. పింగళ, సామాన్య ఫలితాలు కలుగుతాయి. కాలయుక్తి, కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. సిద్ధార్థి, కార్యసిద్ధి. రౌద్రి, ప్రజలకు చిన్నపాటి బాధలుంటాయి. దుర్మతి, వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దుందుబి, క్షేమం, ధ్యానం ఎక్కువగా ఉంటుంది. రుధిరోద్గారి, ప్రమాదాలు ఎక్కువ. రక్తాక్షి, అశుభాలు కలుగుతాయి. క్రోధన, విజయాలు సిద్ధిస్తాయి. అక్షయ, తరగని సంపద ఇస్తుంది. ఈ విధంగా తెలుగు సంవత్సరానికి పేర్లను పెడతారు. అయితే ప్రస్తుతం 2025 మార్చి 30న వస్తున్న ఈ ఉగాది విశ్వావసు నామ సంవత్సరంగా ఆ లెక్కల ప్రకారం పిలువబడుతోంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండనున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 30వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి నుంచి ఈ విశ్వావాసు సంవత్సరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మనిషి జీవితం ఎలా సాగనుంది, ఆదాయ వ్యయాలు, కష్ట సుఖాలు, వ్యాధులు వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని అందరూ భావిస్తారు. కాగా ఈ సంవత్సరం మొక్కల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట. దీంతో రైతుల పంటకు మోస్తరు రేటే వస్తుందట. సంపద అధికంగా ఉండదు. అదే సమయంలో అసలు ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అనే రోజు కూడా ఉండదు. ఈ సంవత్సరం వర్షాలు తగినంత పడుతూ కరువు లేకుండా ఉంటుంది. అయితే దొంగతన భయం పెరుగుతుంది. కొత్త వ్యాధులు లేదా ప్రతి చోట ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారట ఈ సంవత్సర అంచనా ప్రకారం. అయితే విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం రోజు నుంచి మొదలు కానుంది. అంటే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. అతని పాలన వల్ల ప్రపంచంలో జరిగేది ఇది అని పండితులు ఇలా అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు నూతన సంవత్సరం ఆదివారం రోజు నుంచి మొదలైతే రాజులు అంటే పాలకులు అనారోగ్యంతో బాధపడతారట. పౌరులు నష్టపోతారట. కాగా ఉగాది పండుగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంతో కొత్త ఏడాది మొదలు కావడం వల్ల ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వల్ల కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో చూడొచ్చు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉంటుంది. పౌరుల్లో ఆనందం, శాంతి ఉంటుంది. ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుంది. ఇది శుభయోగంగా పరిగణించబడుతుంది. కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. పాలకులు, ప్రజలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. కాగా చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవకారుణంతో మొదలవుతుంది. కనుక కళా ప్రకాశిక ఆ చర్య ఫలితంగా జీవితం ఉంటుంది. శుభతిథిని ఎన్నుకొని పని ప్రారంభిస్తే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధి నాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కనుక వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలో జరగనున్న మంచి చెడులను ఇలా అంచనా వేశారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది ఒక ఆచార పరిపాటిగా ఉంది. సూర్య, చంద్ర, తారాబలం, స్థానబలం మొదలగు అంశాల ఆధారంగా జ్యోతిష పండితులు ఏడాదిలో ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంచనా వేస్తారు.
ఇక రాశి, జన్మ నక్షత్రాలు ఆధారాలుగా వ్యక్తిగత ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనా వేసుకోవడం వంటివి ప్రజలు చేస్తారు. వీటన్నిటిలో మంచి తలుచుకుంటూ చెడు విషయాలకు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళమని ఏ శాస్త్రం చెప్పినా, వీటన్నిటికంటే మానవ సంకల్పం, ఆశయ బలం గొప్పది. దృఢ నిశ్చయంతో సంకల్పించుకుంటే బ్రహ్మరాతను కూడా తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అనే విషయం మర్చిపోకండి. కాబట్టి సంకల్ప బలంతో ప్రతి ఒక్కరూ నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు.